ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని, ముఖ్యంగా మహిళలను నట్టేట ముంచారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. చంద్రబాబు 7 నెలల పాలన ప్రజలను ఏడిపించేలా ఉందని, 2024 వెన్నుపోటు నామ సంవత్సరంగా మిగిలిపోతుందని మండిపడ్డారు. దేశంలో చెత్త పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారన్నారు. సూపర్ 6 హామీలపై టీడీపీతో బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు వరదు కళ్యాణి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలల పాలన అయింది. 7 నెలల పాలనలో ప్రజల్ని, అందులో ముఖ్యంగా మహిళల్ని, జనాభాలో 50% పైగా ఉన్న మహిళల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గాన్ని మోసం చేయకుండా వదలలేదు. ముఖ్యంగా ఎన్నో పథకాలు మహిళలకి ఇస్తామని మహిళల్ని నిట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతిసారి మనం తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాం. ప్రజలందరూ కూడా 2024 సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు. అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడవడం జరిగింది.